మ్యాథమెటిక్స్ డే సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల్లో మ్యాథ్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఇక్కడ సెట్స్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ చేశారు. ఇదేంటంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి సెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లోనే ఇక్కడ మనకి సెట్ అంటే ఏంటో డిఫైన్ చేశారు. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ సెట్ అనేది ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సెట్కి ఇంకొక సెట్కి మధ్యలో ఉండే రిలేషన్. ఎప్పుడైతే ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని వేరే సెట్లో ఉంటాయో దాన్ని సబ్సెట్ అంటారు. అండ్ సెట్కి ఉండే మెయిన్ ప్రాపర్టీ కార్డినాలిటీ. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దాన్ని కార్డినాలిటీ అంటాం. సో ఇక్కడ 3 ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది సెట్ రిప్రజెంటేషన్. దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n of a is equals to 3 అన్నాం. అండ్ సెట్స్ అనేవి కామిటేటివ్, అసోసియేటివ్, ఐడెంపోటెంట్, డిస్ట్రిబ్యూటివ్, డిమార్గన్ లాస్ సాటిస్ఫై చేస్తారు. అండ్ సెట్స్ అనేవి 3 ఆపరేషన్స్ వేస్తాం. దాంట్లో యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. ఒక సెట్కి ఇంకొక సెట్కి మధ్యలో ఉండే యూనియన్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని వెన్ డయాగ్రామ్స్ అంటాం. ఇదేమో ఇంటర్సెక్షన్, ఒక సెట్కి ఇంకొక సెట్కి మధ్యలో ఉండే కామన్ ప్రాపర్టీ. ఇదేమో డిఫరెన్స్, ఒక సెట్కి ఇంకొక సెట్కి మధ్యలో ఉండే డిఫరెన్స్. అండ్ ఇవన్నీ కూడా సెట్స్ అనేవి డిఫరెంట్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి. అవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ డే కాబట్టి మ్యాథమెటిక్స్ థీమ్ని రిప్రజెంట్ చేసేలాగా ఇంటూస్, డివైడెడ్ బై, మైనస్, ఈక్వల్ టు ఈ సింబల్స్తో అంతా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇక్కడ చూస్తే ట్రిగ్నోమెట్రిక్ పార్క్ అనేది చేశారు. ట్రిగ్నోమెట్రిక్ పార్క్లో మొత్తం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది. అక్కడ కాంగ్రియంసీ ఆఫ్ ట్రయాంగిల్స్, 2 ట్రయాంగిల్స్ని ఎప్పుడు కాంగ్రియంట్ అని చెప్తాం అనే దానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ చూస్తే ఈ ప్రాజెక్ట్లో మొత్తం ట్రిగ్నోమెట్రీలో ఉండే డిఫరెంట్ షేప్స్ అన్నిటిని ఒక వరల్డ్ లాగా, మ్యాథ్ వరల్డ్ అని కొత్త ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా చూస్తే డేట్ అండ్ డే ఎలా చెప్పాలి అన్నది, బార్ గ్రాఫ్స్కి హిస్టోగ్రామ్స్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ రిప్రజెంట్ చేసేలాగా, అలాగే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ మనకి డిఫరెంట్ ఆక్సియమ్స్ ఎలా చెప్పారు దాన్ని ఎలా చూపించాలి అన్నది, ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్, యాంగిల్స్, ఇలా చాలా రకాల ఒక దగ్గర 80 ప్రాజెక్ట్స్ వరకు పిల్లలు చేయడం జరిగింది.